క్రైస్తవత్వం అంటే ఏంటో అన్ని జనులకి అందరికి తెలియదు, అవునా కదా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతూ స్వస్థత కలుగుతాం, ఉందా లేదా? దేవుడు స్వస్థపరచడా? ట్రూ. కొంతమంది జిమికిలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఉన్నారు. ఈరోజు ఏంటి, అది అపోస్తలుల దగ్గర చూస్తాం కదా మనం, జిమికులు చేసేవాడు ఉన్నాడని. సో అది ఎప్పుడు ఉంది ప్యారలల్. బట్ దెన్ ఒక క్రైస్తవత్వం గురించి ఎరగని వాడు, లెట్స్ సే టీవీలో కానీ ఆన్లైన్లో కానీ సోషల్ మీడియాలో ఏదో ఒకటి చూశాడు. ఒకడు రియల్, ఒకడు ఫేక్. ఒకడు రియల్, ఒకడు ఫేక్. మొత్తానికి ఏదో ఒకటి ప్రెసెంట్ చేశాడు. ఒక అన్యుడు చూశాడు, ఏమంటాడు? ఓ ఇదేదో పలానా వాళ్ళు ఇందులో ఉందేమో, సర్లే మనకి ఎందుకు వచ్చిందిలే అని పోతాడు, అవునా? ఈరోజు వేరే మతంలో ఏదైనా ఉంటే నువ్వేమైనా పెద్ద దాంట్లో డిగిన్ చేస్తావా? దాని గురించి స్టేటస్లు పెడతావా? దాన్ని ట్రోలింగ్ చేస్తావా? దాన్ని కట్ చేసి వీడియోలు కొడతావా? కొట్టవు, నీకు సంబంధం లేదు. నీకు తెలుసు ఒకటి, నీకు సంబంధం లేకుండా దిగావా అనవసరం తల మీద తెచ్చుకుంటున్నావు, అవునా కాదా? ఈరోజు చూడండి, ఎంతమంది అన్యులు క్రైస్తవత్వాన్ని అవమానపరుస్తానికి కారణాలుగా మారాయి. ఎవరు ఆ కారణాలను ఇచ్చి, ఎవరు ఆ లీడ్ ఇచ్చింది, ఎవరు ఆ రైట్ ఇచ్చింది? ఎంతో మంది అన్యులు నాతో చెప్పేదండి తెలుసా, మీ క్రైస్తవులే కదా అలా చేస్తున్నారు, మీ క్రైస్తవులే కదా అలా చేస్తున్నారు. స్పాయిలింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయానికి, దేవుని నామానికి, దేవుని ఇంటికి అవమానం తీసుకొస్తాం. దేవుని వాక్యానికి విరోధంగా కార్యం జరిగిస్తూ క్రీస్తుని బహిరంగంగా అవమానపరుస్తాం. ఎంత బాధాకరమైన విషయాలండి. అందుకని ఎప్పుడు అంటారు, నెవర్ డేర్ టు జడ్జ్ అన్ అదర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ నాట్ అ చర్చ్. యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్ అబౌట్ ఇట్. గాడ్ విల్ డీల్. ఇట్స్ గాడ్స్ హౌస్. గాడ్ విల్ బీ ద జడ్జ్. ప్రతి ఒక్కడికి కొలిచిచ్చాడు, ప్రతి ఒక్కడిని చేసిన దానికి లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క చూస్తాడు. దేవుడు లెక్క చూస్తాడు. కొలిచిచ్చేది దేవుడు. ప్రతి వాని స్తోమత ప్రకారం కొలిచిచ్చేది దేవుడు. నీకు కొలిచిచ్చిన దాంట్లో నువ్వు నమ్మకం ఉంది. ఈరోజు ఎంతోమంది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకప్పుడు సేవకుడు అంటే గౌరవం ఉండేది. ఈరోజు సేవకుడు అంటే సేవకుడా, వీళ్ళందరూ దొంగలరా, సేవకులా? బ్రతికి చూడు, చేసి చూడు, జీవించి చూడు. అందుకని ఎప్పుడు అంటాను ఈ ఆనంలో, యు వాంట్ బి ద పాస్టర్ ఆఫ్ దిస్ చర్చ్, యు ఆర్ సో వెల్కమ్, కమ్ మేనేజ్ దిస్ ఫర్ 1 month, ఐల్ చేంజ్. లెట్స్ సీ, నేను మార్చిచ్చేస్తా. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఫర్ 1 month, టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రెషర్స్, హ్యాండిల్ ఎవ్రీథింగ్, హ్యాండిల్ ఎవ్రీ ఫినాన్సెస్. లెట్స్ సీ యూ కెన్ డూ ఇట్. వచ్చేదానికంటే కట్టేది ఎక్కువ ఉంటుంది, కాల్చేది ఎక్కువ ఉంటుంది, తనకాయ అన్నింటిలో పెట్టాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. లెట్స్ సీ విల్ యూ డూ ఇట్.